హలో వ్యూయర్స్, వెల్కమ్ టు టెక్ షీట్స్ అండ్ వెల్కమ్ టు డైలీ అనాలిసిస్. 12th సెప్టెంబర్ మండే రోజు మార్కెట్లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి చేంజెస్ వచ్చాయి, సపోర్ట్ పాయింట్స్ ఏంటి, రెసిస్టెంట్ పాయింట్స్ ఏంటి, అండ్ నెక్స్ట్ మార్కెట్ డే 13th సెప్టెంబర్ ట్యూస్డే రోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి చేంజెస్ రావచ్చు అనే ప్రిడిక్టెడ్ మార్కెట్ తో పాటు ఎవరైతే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడింగ్ చేయాలి అనుకుంటారో వాటికి సంబంధించిన పొజిషన్స్ అలాగే వాటికి రిలేటెడ్ స్ట్రాటజీస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అండ్ వీటన్నిటితో పాటు ప్రెసెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ లో ఇన్వెస్టింగ్ చేయొచ్చా లేదా అనే పాయింట్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే అనాలిసిస్ కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ గానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో టాపిక్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ నిఫ్టీతో స్టార్ట్ చేద్దాం. నిఫ్టీ ఓపెనింగ్ ఈ రోజు చిన్న గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది. అలాగే గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయిన మార్కెట్ నెక్స్ట్ ఉన్న రెసిస్టెన్స్ 17,943 ని క్రాస్ చేసింది. అండ్ క్రాస్ చేసిన తర్వాత ఇది హాల్టింగ్ అనేది క్రియేట్ చేసింది. ఈ హాల్టింగ్ ఎందుకు క్రియేట్ అవుతుంది అనేది చెప్తాను. అలాగే నెక్స్ట్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పే ముందు ఈ రోజు మార్కెట్ తో కంపేర్ చేస్తే మూవింగ్ యావరేజెస్ పొజిషన్ ఎలా ఉంది అనేది చూస్తే ఆల్రెడీ నిన్నటి మార్కెట్ అంటే ఫ్రైడే రోజు మార్కెట్ లో 50 EMA ని మార్కెట్ సపోర్ట్ లా తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ లో ఉంది. అలాగే 100 and 200 EMAs కూడా మార్కెట్ కి డౌన్వర్డ్ డైరెక్షన్ లోనే ఉన్నాయి. సో ఓవరాల్ గా మార్కెట్ కంప్లీట్ పాజిటివ్ డైరెక్షన్ లో ఉంది. అండ్ ఈ పాజిటివిటీ అనేది ఇలానే కంటిన్యూ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడున్న ఈ హాల్టింగ్ అనేది ఎందుకు క్రియేట్ అవుతుంది అనేది ఒకసారి చూస్తే యాక్చువల్ గా ఈ సపోర్ట్ ఎక్కడి నుండి వచ్చింది అనేది ఒకసారి చూద్దాం. లాస్ట్ మంత్ క్రియేట్ అయిన పాజిటివిటీలో అంటే ఇక్కడున్న ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ ఇంత హెవీ పాజిటివిటీతో వచ్చి ఇక్కడున్న ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయిన తర్వాత ఫస్ట్ క్రియేట్ అయిన హైయెస్ట్ పాయింట్ వచ్చేసి ఈ 17,943. సో ఇదే 17,943 ని మార్కెట్ మళ్ళీ టచ్ చేసింది. అండ్ ఈసారి దీన్ని క్రాస్ చేసి కానీ మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ లో ఉంది అంటే నెక్స్ట్ హిస్టరీ హైయెస్ట్ పాయింట్ ని టచ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ హిస్టరీ హైయెస్ట్ పాయింట్ వచ్చేసి 18,600 దగ్గర ఉంది. సో ఈ రెసిస్టెంట్ పాయింట్ ని కానీ క్రాస్ చేస్తే మార్కెట్ నెక్స్ట్ హిస్టరీ హైయెస్ట్ ని టచ్ చేయడమే ఉంటుంది. అండ్ ఈ పాయింట్ ని నేను ఆల్రెడీ ప్రీవియస్ డైలీ అనాలిసిస్ వీడియోస్ లలో కూడా చెప్పాను. ఏంటంటే మార్కెట్ ఈ పాయింట్ దగ్గర సైడ్ వైజ్ డైరెక్షన్ లో మోర్ దెన్ హాఫ్ మంత్ ఉంది. సో ఈ హాఫ్ మంత్ లో కూడా మార్కెట్ ఇక్కడ హెవీ వాలటిలిటీ తోటి స్వింగ్స్ అనేది క్రియేట్ చేసింది. అండ్ వన్స్ ఈ సైడ్ వైజ్ డైరెక్షన్ బ్రేక్ అవ్వగానే మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ లో బ్రేక్ అయిపోయింది. అండ్ ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత మార్కెట్ ఎవ్రీ రెసిస్టెంట్ పాయింట్ దగ్గర రెస్పెక్ట్ ఇస్తూ ఒక స్వింగ్ ని క్రియేట్ చేస్తూ నెక్స్ట్ హయ్యర్ హై ని క్రియేట్ చేస్తూ పాజిటివ్ డైరెక్షన్ వెళ్తుంది. అండ్ ఈ డైరెక్షన్ అనేది ఆల్రెడీ ప్రిడిక్ట్ చేయబడిందే. అంటే మార్కెట్ ఇక్కడ హాల్టింగ్ క్రియేట్ చేస్తున్నప్పుడే ఈ పాయింట్ దగ్గర అంటే 17,777 ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో డెఫినెట్లీ అది 17,943 వరకు వెళ్తుంది. అండ్ 17,943 కూడా బ్రేక్ అయింది అంటే నెక్స్ట్ హిస్టరీ హైయెస్ట్ 18,600 వరకు వెళ్తుంది అని ఆల్రెడీ ప్రీవియస్ డైలీ అనాలిసిస్ వీడియోస్ లలో కూడా చెప్పాను. అండ్ అది ఎలా వెళ్తుంది, ఎంత స్పీడ్ గా వెళ్తుంది అనేది కూడా ఆల్రెడీ డైలీ అనాలిసిస్ వీడియోస్ లలో చెప్పాను. అండ్ ఇక్కడున్న ఈ రెసిస్టెంట్ లైన్ అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లైన్. ఈ రెసిస్టెంట్ లైన్ ని బ్రేక్ అవ్వగానే ఇది కంప్లీట్ పాజిటివ్ డైరెక్షన్ లో ఉండాలి. బట్ అలా ఉండకుండా ఇక్కడ మార్కెట్ మళ్ళీ ఈ రెసిస్టెంట్ లైన్ కి డౌన్వర్డ్ డైరెక్షన్ లో వచ్చింది. సో అలా రావడం వల్ల మార్కెట్ ఇక్కడ చాలా రోజుల వరకు హాల్టింగ్ అనేది క్రియేట్ చేసింది. అండ్ ఈ హాల్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇది బ్రేక్ అయిపోయింది. ఇది బ్రేక్ అయిన తర్వాత ఇమీడియట్ ఉన్న రెసిస్టెన్స్ పాయింట్స్ అన్నిటిని ఎవ్రీడే ఒక రెసిస్టెంట్ పాయింట్ ని చెక్ చేస్తూ మార్కెట్ హయ్యర్ హైస్ ని క్రియేట్ చేసుకుంటూ ఎవ్రీడే ఒక రెసిస్టెన్స్ బ్రేక్ అవుతూ మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ లో ఉంటుంది. సో ఈ రోజు మార్కెట్ 17,943 ని బ్రేక్ చేసింది. అండ్ నెక్స్ట్ ఉన్న ఇమీడియట్ రెసిస్టెంట్ పాయింట్ ఏంటి, ఆ ఇమీడియట్ రెసిస్టెంట్ పాయింట్ ని రేపు క్రాస్ చేస్తుందా లేదా అనేది ఒకసారి చూద్దాం. సో దీన్ని మనం డే క్యాండిల్ స్టిక్స్ లో చూస్తే క్లియర్ గా కనిపిస్తుంది. సో డే క్యాండిల్ స్టిక్స్ లో మనకి ఇమీడియట్ రెసిస్టెంట్ పాయింట్స్ ఏంటి, ఇమీడియట్ సపోర్ట్ పాయింట్స్ ఏంటి అనేది క్లియర్ గా కనిపిస్తుంది. సో ఇది హిస్టరీ హైయెస్ట్ పాయింట్ 18,600 దగ్గర మనకి హిస్టరీ హైయెస్ట్ పాయింట్ ఉంది. ఇది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో క్రియేట్ అయింది. అండ్ ఇక్కడ నుండి మార్కెట్ ఈ రెసిస్టెంట్ లైన్ ని బేస్ చేసుకొని లోయర్ లోస్ ని క్రియేట్ చేసుకుంటూ వచ్చింది. అండ్ ప్రెసెంట్ ఈ రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అయింది. సో బ్రేక్ అయ్యి దీన్ని పాజిటివ్ డైరెక్షన్ లో సపోర్ట్ లో తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ లో ఉంటుంది. సో ఇక్కడ ఈ రెసిస్టెన్స్ అంటే ఇక్కడున్న ఈ పాయింట్ గాని బ్రేక్ చేసింది అంటే మార్కెట్ దీన్ని సపోర్ట్ లో తీసుకొని నెక్స్ట్ ఉన్న ఈ టూ రెసిస్టెన్సెస్ ని కూడా బ్రేక్ చేసి హిస్టరీ హైయెస్ట్ 18,600 ని టచ్ చేస్తుంది అని చెప్పాను. అండ్ ఎగ్జాక్ట్ గా అదే జరుగుతుంది. అయితే మార్కెట్ ఇంకా ఎన్ని రోజుల తర్వాత ఈ హిస్టరీ హైయెస్ట్ పాయింట్ ని టచ్ చేస్తుంది అంటే మోస్ట్లీ 1 or 2 వీక్స్ లోనే ఈ హిస్టరీ హైయెస్ట్ ని టచ్ చేస్తుంది. అంటే నిఫ్టీ ఇంకా 600 పాయింట్స్ పాజిటివ్ డైరెక్షన్ లో ఉంటే హిస్టరీ హైయెస్ట్ ని టచ్ చేస్తుంది.
సో ఈ 600 పాయింట్స్ కూడా నెక్స్ట్ 1 or 2 వీక్స్ లోనే అచీవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడున్న ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయిన తర్వాత నెక్స్ట్ ఉన్న రెసిస్టెంట్ లైన్ వచ్చేసి 18,346 దగ్గర ఉంది. సో ఈ పాయింట్స్ అన్ని మీరు నోట్ చేసుకొని ఉంచుకోండి, లేదా మీ చార్ట్స్లలో పాయింట్ చేసుకొని ఉంచండి. 18,346 ని కానీ టచ్ చేసింది అంటే ఇమీడియట్ గా 18,481 దగ్గర నెక్స్ట్ రెసిస్టెన్స్ ఉంది. సో ఈ రెసిస్టెంట్ పాయింట్స్ దగ్గర కొంతవరకు హాల్ట్ అవుతుంది అండ్ హాల్టింగ్ తర్వాత ఇది 18,600 ని టచ్ చేస్తుంది. సో ఫైనల్ గా 18,600 ని టచ్ చేసిన తర్వాత మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉంటుంది అనేది ప్రెసెంట్ అయితే చెప్పలేము. అంటే ఇది ఒకవేళ రెసిస్టెన్స్ లా బిహేవ్ చేస్తే మార్కెట్ ఇక్కడ నుండి డౌన్వర్డ్ డైరెక్షన్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ కరెక్షన్ అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది అండ్ ఈ కరెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత మార్కెట్ ఎప్పుడైతే 18,600 ని బ్రేక్ చేస్తుందో, బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త హిస్టరీ హైయెస్ట్ పాయింట్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే నిఫ్టీలో ఇప్పటి వరకు ఉన్న హిస్టరీ హైయెస్ట్ అయితే 18,600. సో ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేస్తుందో, బ్రేక్ చేసిన తర్వాత నెక్స్ట్ హిస్టరీ హైయెస్ట్ పాయింట్ అనేది ఎక్కడ ఉంటుంది అనేది ఇప్పుడే చెప్పలేము. బట్ డెఫినెట్లీ ఇక్కడ హాల్టింగ్ అనేది జరిగితే మాత్రం ఇది బ్రేక్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ నుండి మార్కెట్ ఇమీడియట్ గా నెగిటివ్ డైరెక్షన్ తీసుకుందంటే మాత్రం మళ్ళీ కరెక్షన్ జరగడానికి ఛాన్స్ ఉంది. ఈ కరెక్షన్ ఎంత ఉంటుంది అనేది కూడా ఇప్పుడే చెప్పలేము. బట్ మార్కెట్ ఇక్కడ క్రియేట్ చేసే క్యాండిల్స్ ని అలాగే ప్యాటర్న్స్ ని బేస్ చేసుకొని ఇక్కడ హాల్టింగ్ తోటి మార్కెట్ ఇది హిస్టరీ హైయెస్ట్ ని బ్రేక్ చేస్తుందా లేదా నెగిటివ్ డైరెక్షన్ లో ఉంటుందా అనేది మాత్రం ఈ పాయింట్ వరకు వచ్చిన తర్వాత చెప్పొచ్చు. సో మీరు మిస్ అవ్వకుండా ఈ డైలీ అనాలిసిస్ వీడియోని చూడండి. నెక్స్ట్ మార్కెట్ డైరెక్షన్ ఎలా ఉంటుంది అనేది డెఫినెట్లీ మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మార్కెట్ ప్యాటర్న్స్ ని బేస్ చేసుకొని నెక్స్ట్ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది చెప్పొచ్చు. ఎలా అనేది ఆల్రెడీ ప్రీవియస్ డైలీ అనాలిసిస్ వీడియోలో కూడా మీరు చెక్ చేసి ఉంటారు. ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడున్న ఈ రెసిస్టెంట్ లైన్స్ ని బ్రేక్ చేసిందో డెఫినెట్లీ మళ్ళీ మార్కెట్ ఇక్కడున్న ఈ స్ట్రాంగ్ రెసిస్టెంట్ లైన్ వరకు వస్తుంది అండ్ ఇక్కడున్న ఈ రెసిస్టెంట్ లైన్ దగ్గరికి వచ్చిన తర్వాత మార్కెట్ నెగిటివ్ డైరెక్షన్ అయినా ఉండొచ్చు లేదా హాల్టింగ్ క్రియేట్ చేసి బ్రేక్ అయినా చేయొచ్చు అని చెప్పాను. అండ్ ఇక్కడ మార్కెట్ ఫస్ట్ లోనే బ్రేక్అవుట్ అయింది, బట్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ నెగిటివ్ డైరెక్షన్ లో వచ్చింది. అంటే మార్కెట్ ప్రీవియస్ గా క్రియేట్ అయిన ఈ ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మార్కెట్ ఈ రెసిస్టెంట్ ని టచ్ చేయగానే నెగిటివ్ డైరెక్షన్ లో వచ్చేసింది. బట్ ఇక్కడ మాత్రం మార్కెట్ దీన్ని ఈ రెసిస్టెంట్ లైన్ ని బ్రేక్ చేసి పాజిటివ్ డైరెక్షన్ ఉంది అండ్ ఇమీడియట్ గా మార్కెట్ నెగిటివ్ డైరెక్షన్ లో వచ్చేసింది. సో ఈ పాయింట్ దగ్గర ఇది ఫాల్స్ బ్రేక్అవుట్ లా తీసుకోవాలా లేదా మళ్ళీ మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ లో ఉంటుందా అనేది చాలా వరకు డౌట్ లో ఉండేది. బట్ నేను ఒక పాయింట్ చెప్పాను, మార్కెట్ ఇదే పాయింట్ దగ్గర హాల్టింగ్ క్రియేట్ చేసింది. అంటే మోర్ దెన్ హాఫ్ మంత్ ఇక్కడ హాల్టింగ్ క్రియేట్ చేసింది. ఒకవేళ ఇది ఫాల్స్ బ్రేక్అవుట్ గానీ అయితే ఇమీడియట్ గా ఇక్కడ ఎలా అయితే మార్కెట్ ప్రీవియస్ గా పడిపోయిందో ఇక్కడ కూడా అలానే పడిపోవాలి. బట్ అలా పడిపోకుండా ఈ రెసిస్టెంట్ దగ్గర హాల్టింగ్ క్రియేట్ చేసింది అంటే డెఫినెట్లీ దీన్ని మళ్ళీ బ్రేక్ చేస్తుంది అని చెప్పాను అండ్ ఎగ్జాక్ట్ గా అదే జరిగింది. ఇది బ్రేక్ అయిన తర్వాత ఇమీడియట్ రెసిస్టెంట్ పాయింట్స్ గురించి చెప్పాను. ఈ రెసిస్టెంట్ పాయింట్స్ దగ్గర మార్కెట్ కొంత హాల్టింగ్ క్రియేట్ చేసింది అండ్ ఈ రోజు నేను ఏదైతే రెసిస్టెంట్ పాయింట్ అని చెప్పానో 17,943 ఈ రెసిస్టెంట్ దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది అండ్ ఇక్కడ నుండి మార్కెట్ నెక్స్ట్ దీన్ని సపోర్ట్ లా తీసుకుంది అంటే నెక్స్ట్ రెసిస్టెంట్ లైన్ 18,346 వరకు వస్తుంది అండ్ ఇది నెక్స్ట్ 1 వీక్ లోనే అచీవ్ అవుతుంది అండ్ ఇది కూడా బ్రేక్ అయిన తర్వాత కొంత సైడ్ వైజ్ డైరెక్షన్ ఉంటుంది మార్కెట్. అంటే ఈ పాయింట్ వరకు వెళ్ళడానికి మార్కెట్ స్పీడ్ గా వెళ్తుంది అండ్ ఇక్కడ నుండి కొంత స్లో అవుతుంది. ఈ పాయింట్ దగ్గర మార్కెట్ హాల్టింగ్ క్రియేట్ చేస్తుంది. హిస్టరీ హైయెస్ట్ పాయింట్ అయిన 18,600 ని టచ్ చేసిన తర్వాత దీన్ని సపోర్ట్ లా తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ ఉంటుందా నెగిటివ్ డైరెక్షన్ ఉంటుందా అనేది ఇక్కడ క్రియేట్ అయ్యే ప్యాటర్న్ బేస్ చేసుకొని ఉంటుంది. సో ఇది ఓవరాల్ గా నిఫ్టీలో నెక్స్ట్ ఉండబోయే డైరెక్షన్ అంటే ప్రిడిక్టెడ్ డైరెక్షన్ గురించి. అయితే రేపటి మార్కెట్ లో ఎవరైతే నిఫ్టీలో ట్రేడ్ చేయాలి అనుకుంటారో వాళ్ళు ఎలాంటి ట్రేడ్స్ తీసుకోవాలి అనేది ఒకసారి చూస్తే ప్రెసెంట్ మార్కెట్ ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ లైన్ దగ్గర ఉంది ఈ 17,943. సో దీనికంటే అప్ సైడ్ లో గానీ అంటే 17,943 గానీ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది అంటే ఇక్కడ మార్కెట్ ఒక చిన్న కరెక్షన్ తోటి ఒక స్వింగ్ ని క్రియేట్ చేస్తుంది. అంటే దీన్ని సపోర్ట్ లో తీసుకొని అప్పుడు పాజిటివ్ డైరెక్షన్ లో ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్స్ తీసుకోండి. ఒకవేళ 17,943 గానీ అగైన్ బ్రేక్ అయింది అంటే ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి 17,777 ఉంది. సో ఇక్కడ నుండి మార్కెట్ పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా అనేది చూడాలి. మోస్ట్లీ ఇక్కడ నుండి పాజిటివ్ ఉండడానికే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇది బ్రేక్ చేయడానికి ఆల్రెడీ ఒకసారి స్వింగ్ ని క్రియేట్ చేసింది. అంటే మార్కెట్ ఈ రెసిస్టెంట్ ని టెస్ట్ చేసి డౌన్వర్డ్ డైరెక్షన్ వచ్చి ఇప్పుడు దీన్ని సపోర్ట్ లా తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ లో ఉంటుంది. సో నెక్స్ట్ క్రియేట్ అయ్యే పాజిటివిటీ అనేది కూడా చాలా
చాలా హెవీగా ఉంటుంది. ఎందుకు అంటే మార్కెట్లో ఎప్పుడైనా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ బ్రేక్ అయింది అంటే అది బ్రేక్ అయిన తర్వాత వచ్చే వాలటిలిటీ చాలా హెవీగా ఉంటుంది. ర్యాలీస్ క్రియేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దాన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ చేయండి. మీరు ఓవర్ నైట్ గానీ తీసుకోవాలి అనుకుంటే సెప్టెంబర్ ఎక్స్పైరీకి సంబంధించిన ఫ్యూచర్స్ తీసుకోమని సెప్టెంబర్ 1 నుండి చెప్తున్నా. సో ఆల్రెడీ మీరు వీటిలో గానీ పొజిషన్స్ తీసుకొని ఉంటే మంచి ప్రాఫిట్స్ లో ఉంటారు. చాలా మంది ప్రాఫిట్స్ లోనే ఉన్నారు. ఎవరైతే ఈ డైలీ అనాలిసిస్ ని ఫాలో అవుతూ పొజిషన్స్ తీసుకున్నారో మీ పొజిషన్స్ కి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ ని techshits1@gmail.com కి మెయిల్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్ లో కూడా చెప్పండి. ఎందుకంటే మిగతా ఎవరైతే ట్రేడ్ చేయాలి అనుకుంటారో ఈ అనాలిసిస్ ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనేది వాళ్ళకి తెలుస్తుంది. మీరు ఒకవేళ ఈ డైలీ అనాలిసిస్ వీడియోస్ ని ప్రీవియస్ వీడియోస్ ని కూడా ఒకసారి చెక్ చేస్తే మార్కెట్ లో ఎప్పటి నుండి అయితే పాజిటివిటీ స్టార్ట్ అయిందో ఆ పాజిటివిటీ అన్నిటికి సంబంధించి నేను అనాలిసిస్ చెప్పాను. ఆల్మోస్ట్ ఈ 15,673 టచ్ అయినప్పటి నుండి మార్కెట్ లో పాజిటివిటీ రాబోతుంది. నెక్స్ట్ 1 or 2 months లోనే మార్కెట్ లో హెవీ పాజిటివిటీ ఉంటుంది. సో ఇన్వెస్ట్ చేయండి, అలాగే ట్రేడ్స్ తీసుకోండి అని చెప్పాను. ఎవరైతే అవన్నీ ఫాలో అయ్యారో డెఫినెట్లీ మంచి ప్రాఫిట్స్ లో ఉంటారు. అండ్ ఈ పాయింట్ దగ్గర హాల్టింగ్ క్రియేట్ అవుతుంది అని చెప్పాను. ఈ హాల్టింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. 17,777 అనేది మీ ఇన్వెస్ట్మెంట్ రెసిస్టెంట్ పాయింట్ లో పెట్టుకోండి. అది బ్రేక్ అవ్వగానే ఇన్వెస్ట్ చేయండి అని చెప్పాను. అండ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేసి ఉంటారో వాళ్ళు కూడా మంచి ప్రాఫిట్స్ లో ఉంటారు. సో ఇలానే నెక్స్ట్ అప్కమింగ్ మూమెంట్స్ గురించి కూడా చెప్తాను. సో ఈ డైలీ అనాలిసిస్ ని మిస్ అవ్వకుండా చూడండి, మీ ఫ్రెండ్స్ కి సజెస్ట్ చేయండి. ఎవరైతే ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ చేయాలి అనుకుంటారో మార్కెట్ డైరెక్షన్ ముందుగానే తెలుసుకుంటే డెఫినెట్లీ అది మన ఇన్వెస్టింగ్ కి అండ్ ట్రేడింగ్ కి హెల్ప్ అవుతుంది. సో మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోస్ ని సజెస్ట్ చేయండి. అండ్ ఎవరికైతే ఈ అనాలిసిస్ లో హెల్ప్ అవుతున్నాయో లైక్ చేయండి. మీకు వచ్చిన ప్రాఫిట్స్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఎవరైతే ఆప్షన్స్ లో ట్రేడ్ చేయాలి అనుకుంటారో ఆల్రెడీ చెప్పాను, సెప్టెంబర్ మంత్ ఎండ్ ఎక్స్పైరీ ఏదైతే ఉంటుందో అందులో మీరు ఒక 8 to 9 ఆప్షన్స్ వదిలేసి ఆ తర్వాత ఉన్న ఆప్షన్స్ ని బై చేసి ఉంచండి అని చెప్పాను. ఎందుకని చెప్పాను అనేది రీజన్ కూడా చెప్పాను. ఏంటంటే మార్కెట్ లో ఇన్ ద మనీలో, అది కూడా డీప్ ఇన్ ద మనీలోకి వెళ్తే తక్కువ డీకే వాల్యూ అనేది ఉంటుంది, అలాగే ఎక్కువ డెల్టా వాల్యూ అనేది ఉంటుంది. సో మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ ఉన్నప్పుడు మీరు ప్రాఫిట్స్ తీసుకోవాలి అంటే డెఫినెట్లీ డీప్ ఇన్ ద మనీలోకి వెళ్ళాలి. అయితే ఈ డీప్ ఇన్ ద మనీలో ఏ వాల్యూస్ తీసుకోవాలి అనేది కొంతమందికి అర్థం అవ్వట్లేదు. సో ఇక్కడ మీరు డీప్ ఇన్ ద మనీలో ఓపెన్ ఇంట్రెస్ట్ ఒకసారి చెక్ చేస్తే కొన్ని ఓపెన్ ఇంట్రెస్ట్ మాత్రమే ఎక్కువగా ఉన్నాయి అండ్ మధ్యలో ఉన్న ఓపెన్ ఇంట్రెస్ట్ అనేవి తక్కువగా ఉన్నాయి. ఆ కొన్ని ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంటి అంటే ఈ 17,700, 17,600, 17,500. సో వీటిని అబ్జర్వ్ చేస్తే వీటిని రౌండ్ ఫిగర్స్ అనుకోవచ్చు. సో ఈ రౌండ్ ఫిగర్స్ కి మాత్రమే ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటాయి అండ్ మధ్యలో ఉన్న 17,650, 17,550 వీటికి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది తక్కువగా ఉంటుంది. సో మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసేటప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉన్న వాటిలో ఆర్డర్స్ ప్లేస్ చేశారు అంటే ఆర్డర్ ప్లేసింగ్ లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలాగే కొంచెం తక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్న వాటిలో కానీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేశారు అంటే ఆ టైంలో సెల్లర్స్ అవైలబుల్ లేకపోతే మీరు బై చేయడానికి కుదరదు. సో ఏవైతే ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటాయో ఆ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉన్న వాటిని బై చేయడానికి ట్రై చేయండి. సో ఇవి ఏవైతే చెప్తున్నానో ఇవి నేకెడ్ పొజిషన్స్, అంటే మీరు ఓన్లీ సింగిల్ ఆప్షన్స్ తీసుకోవాలి బై చేయాలి అనుకుంటే వీటిని బై చేయండి. అలా కాకుండా స్ట్రాటజీస్ ని కానీ యూజ్ చేయాలి అంటే మార్కెట్ కంప్లీట్ పాజిటివ్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఎలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేయాలి అనేది ఈ వీడియోస్ లో చెప్పాను. సో ఈ వీడియోస్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్లేలిస్ట్ లో ఉంటాయి. ఒకవేళ ఇంతవరకు ఈ వీడియోస్ కానీ చూడకపోతే కింద ఉన్న ప్లేలిస్ట్ లో ఆ వీడియోస్ ఉన్నాయి, మిస్ అవ్వకుండా చూడండి. ఈ స్ట్రాటజీస్ ని యూజ్ చేయడం వల్ల మీరు తక్కువ రిస్క్ తోటి ఎక్కువ ప్రాఫిట్స్ తీసుకోవచ్చు, అలాగే ప్రాఫిట్ ప్రాబబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ రోజు ఓపెనింగ్ అనేది గ్యాప్ అప్ తోటి జరిగింది అండ్ గ్యాప్ అప్ తోటి ఓపెనింగ్ మార్కెట్ ఈ రోజు గ్యాప్ ని ఫిల్ చేసింది. సో ప్రీవియస్ డైలీ అనాలిసిస్ వీడియో అంటే మొన్న చేసిన అనాలిసిస్ వీడియోలో కూడా ఒక పాయింట్ చెప్పాను, మార్కెట్ గానీ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అంటే గ్యాప్ ని క్లోజ్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తుంది అని చెప్పాను అండ్ ఎగ్జాక్ట్ గా ఈ రోజు అదే జరిగింది. ఈ గ్యాప్ ఫిల్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ వెళ్ళింది. సో ఈ రోజు క్రియేట్ అయిన హైయెస్ట్ పాయింట్ దగ్గర మార్కెట్ రెసిస్టెంట్ ని తీసుకొని ఇక్కడే హాల్టింగ్ అనేది క్రియేట్ చేసింది. సో రేపటి మార్కెట్ లో ఒకవేళ ఈ రెసిస్టెంట్ పాయింట్ అంటే ఈ రోజు ఏదైతే పాయింట్ దగ్గర హాల్టింగ్ క్రియేట్ చేసిందో ఈ పాయింట్ ని కానీ క్రాస్ చేసి వెళ్ళింది అంటే 40,700 ని కానీ క్రాస్ చేసి అప్వర్డ్ డైరెక్షన్ లో ఓపెన్ అయింది అంటే మార్కెట్ డెఫినెట్లీ మళ్ళీ పాజిటివిటీని ఇలానే కంటిన్యూ చేస్తుంది. అలా కాకుండా సైడ్ వైజ్ డైరెక్షన్ కానీ ఓపెన్ అయింది అంటే ఇక్కడున్న 50 EMA ని టచ్ చేసి లేదా 100 EMA ని టచ్
టచ్ చేసి దీన్ని సపోర్ట్ లా తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ లో ఉంటుంది. సో ఓవరాల్ గా అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా కంప్లీట్ పాజిటివ్ డైరెక్షన్ లో ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను మార్కెట్ 40,089 ని ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో మార్కెట్ లో చాలా పెద్ద ర్యాలీ క్రియేట్ అవుతుంది అని. అండ్ లాస్ట్ 2 days లో క్రియేట్ అయిన ఈ ర్యాలీ అనేది మార్కెట్ లో మోర్ దెన్ 500 పాయింట్స్ చేంజ్ వచ్చింది. సో 40,089 ని క్రాస్ చేసిన తర్వాత 2 days లోనే 40,561 వరకు వచ్చింది. అండ్ నెక్స్ట్ 2 to 3 days లోనే మార్కెట్ నెక్స్ట్ ఇంకొక 500 to 600 పాయింట్స్ వరకు పాజిటివ్ డైరెక్షన్ లో ఉండడానికి ఛాన్స్ ఉంది. సో ఎవరైతే బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయాలి అనుకుంటారో, మీరు ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేయాలి అనుకుంటే సెప్టెంబర్ మంత్ ఎక్స్పైరీకి సంబంధించిన ఫ్యూచర్స్ ని లాంగ్ పొజిషన్ తీసుకోండి. డెఫినెట్లీ సెప్టెంబర్ ఎండ్ వరకు మంచి ప్రాఫిట్స్ లో ఉంటారు. అలాగే బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ హిస్టరీ హైయెస్ట్ పాయింట్ వరకు వచ్చింది. మనం డే క్యాండిల్ స్టిక్ ఓపెన్ చేసి చూస్తే మనకు కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన హిస్టరీ హైయెస్ట్ పాయింట్ వచ్చేసి 41,864. ఇంకో 1,300 పాయింట్స్ లో మనకి హిస్టరీ హైయెస్ట్ పాయింట్ అనేది ఉంది. సో డెఫినెట్లీ ఈ హిస్టరీ హైయెస్ట్ పాయింట్ ని ఇంకొక 1 week లేదా 2 weeks లోనే టచ్ అవుతుంది. అండ్ ఇది టచ్ అయిన తర్వాత మార్కెట్ ఇక్కడ నుండి రివర్సల్ ఉంటుందా లేదా దీన్ని బ్రేక్ చేసి సపోర్ట్ లా తీసుకొని మళ్ళీ కొత్త హిస్టరీ హైయెస్ట్ పాయింట్ ని క్రియేట్ చేస్తుందా అనేది చూడాలి. అండ్ ప్రెసెంట్ అయితే మార్కెట్ డైరెక్షన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుండి అంటే 32,138 పాయింట్ నుండి మార్కెట్ లో క్రియేట్ అయిన ర్యాలీ అబ్జర్వ్ చేస్తే ఇది జూన్ మిడ్ లో క్రియేట్ అయింది. ఈ పాయింట్ అనేది, ఈ సపోర్ట్ అనేది జూన్ మిడ్ లో క్రియేట్ అయింది. అండ్ ఇక్కడ నుండి మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ సెప్టెంబర్ మిడ్ వరకు వచ్చింది. సో జూన్ టు జూలై, జూలై టు ఆగస్ట్, ఆగస్ట్ టు సెప్టెంబర్, సో 3 months లోనే మనకి ఇంత హెవీ మూమెంట్ అనేది వచ్చింది. అండ్ ఈ హెవీ మూమెంట్ గురించి ఆల్రెడీ ప్రిడిక్ట్ చేసి చెప్పడం జరిగింది. మార్కెట్ ఇక్కడ నుండి సపోర్ట్ ని తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ గానీ ఉంది అంటే డెఫినెట్లీ ఈ రెసిస్టెంట్ లైన్ ని టచ్ చేస్తుంది. అండ్ ఈ రెసిస్టెంట్ లైన్ బ్రేక్ అయింది అంటే మళ్ళీ దీన్ని సపోర్ట్ లా తీసుకొని హిస్టరీ హైయెస్ట్ ని టచ్ చేస్తుంది అని చెప్పాను. అండ్ హిస్టరీ హైయెస్ట్ ని కూడా సపోర్ట్ లా తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ ఉంది అంటే ఇంకొక కొత్త హిస్టరీ హైయెస్ట్ పాయింట్ అనేది క్రియేట్ అవుతుంది అని చెప్పాను. అండ్ ఆల్రెడీ ఈ 2 cases కంప్లీట్ అయిపోయాయి. ఈ కేస్ పాజిటివ్ డైరెక్షన్ లో ఉంటుందా లేదా ఇక్కడ నుండి నెగిటివ్ డైరెక్షన్ ఉంటుందా అనేది చూడాలి. సో ఈ డైలీ అనాలిసిస్ ని మిస్ అవ్వకుండా చూడండి. డెఫినెట్లీ మీకు నెక్స్ట్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉంటుంది అనేది క్లియర్ గా చెప్తాను. అండ్ దాన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ చేశారు అంటే డెఫినెట్లీ మంచి ప్రాఫిట్స్ లో ఉంటాయి. అండ్ ఆల్రెడీ చెప్పాను చాలా మంది ప్రాఫిట్స్ లో ఉన్నారు. ఏవైతే స్ట్రాటజీస్ చెప్తున్నానో అలాగే నేకెడ్ పొజిషన్స్ ఏవైతే చెప్తున్నానో వీటన్నిటి వల్ల చాలా మంది బెనిఫిట్ అయ్యారు. మెయిల్స్ చాలా వరకు వస్తున్నాయి, మెసేజెస్ చాలా వరకు వస్తున్నాయి. అండ్ మీరు కూడా ఒకవేళ ఈ స్ట్రాటజీస్ ని అలాగే ఈ అనాలిసిస్ ని బేస్ చేసుకొని ట్రేడ్ చేస్తూ మీకు ప్రాఫిట్ గానీ లాస్ గానీ వస్తే దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ని గానీ వాల్యూస్ ని గానీ నాకు techshits1@gmail.com కి మెయిల్ చేయండి, లేదా కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ అయినా చేయండి. అలాగే వీటిని మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అనాలిసిస్ వీడియోని డైలీ చూడమని చెప్పండి. డెఫినెట్లీ ఇది వాళ్ళ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ కి హెల్ప్ అవుతుంది అని చెప్పండి. సో ఇది ఓవరాల్ గా బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన నెక్స్ట్ మార్కెట్ ప్రెడిక్టెడ్ డైరెక్షన్ గురించి. అయితే రేపటి మార్కెట్ లో ఎవరైతే ట్రేడ్ చేయాలి అనుకుంటారో ఆల్రెడీ ఫ్యూచర్స్ లో చెప్పాను సెప్టెంబర్ ఎక్స్పైరీకి సంబంధించిన ఫ్యూచర్స్ ని లాంగ్ పొజిషన్ తీసుకోమని. అలాగే ఒకవేళ మీరు ఆప్షన్స్ లో గానీ ట్రేడ్ చేయాలి అనుకుంటే సెప్టెంబర్ మంత్ ఎక్స్పైరీకి సంబంధించిన ఆప్షన్స్ తీసుకోండి. అంటే 29th సెప్టెంబర్ ఎక్స్పైరీ తీసుకోండి. దీంట్లో మీరు ఒక 8 to 9 పొజిషన్స్ వదిలేసి ఆ తర్వాత ఉన్న ఆప్షన్స్ ని బై చేయండి. అండ్ ఇందులో కూడా చెప్పాను నేను ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎందులో అయితే ఉంటుందో వాటిలో మీరు ట్రేడ్ చేయండి. వాటిలో బై చేయడం వల్ల మీకు ఆర్డర్స్ ఎగ్జిక్యూషన్ అనేది ఈజీగా ఉంటుంది. అలాగే మీరు డీప్ ఇన్ ద మనీలో ఎందుకు చేస్తున్నారు అనేది కూడా చెప్పాను. దీనికి డెల్టా వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది, అలాగే డికే వాల్యూ అనేది తక్కువగా ఉంటుంది. సో మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ ఉన్నప్పుడు మీకు ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఒకవేళ మీరు స్ట్రాటజీస్ ని యూజ్ చేసి ట్రేడ్ చేయాలి అనుకుంటే మార్కెట్ కంప్లీట్ పాజిటివ్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఈ స్ట్రాటజీస్ ని యూజ్ చేయండి. వీటిని యూజ్ చేయడం వల్ల ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది, అలాగే రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇది ఈ రోజు డైలీ అనాలిసిస్ వీడియో గురించి. అండ్ ఈ అనాలిసిస్ కానీ మీకు హెల్ప్ అయింది అంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ గానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అండ్ మీ ఛానల్ ని సపోర్ట్ గానీ చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో జెరోదా అండ్ అప్స్టాక్స్ అకౌంట్ ఓపెనింగ్ కి సంబంధించిన లింక్స్ ఉన్నాయి. సో ఆ లింక్స్ నుండి మీరు అకౌంట్ గానీ తీసుకున్నారు అంటే అకౌంట్ విత్ ఇన్ 24 hours లో ఓపెన్ అవుతుంది. అలాగే మీరు ఈ ఛానల్ కి సపోర్ట్ చేసినట్లు అవుతుంది. సో ఇది ఈ రోజు డైలీ అనాలిసిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.